ఓరి దేవుడా, పల్లెపోరులో పదనిసలు ఇన్నిన్ని కాదయ్యా. ఊసరవెల్లి రంగులు గుర్తొస్తున్నాయి కదయ్యా. నమ్మకం లేకపోతే మీరు ఓ లుక్ వేయండి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల చిత్రాలు మామూలుగా లేవు. చాలా చోట్ల ఏకగ్రీవాల జోరు సాగుతోంది. ఆదిలాబాద్ విషయానికొస్తే మొదటి 2 విడతల్లో 90 చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. చాలా చోట్ల ఎంటైర్ బాడీ ఏకగ్రీవం అయిపోయింది. అలాంటి చోట్ల పార్టీలు తమ ఖాతాలో వేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఏకగ్రీవం అయిందని తెలియగానే ముఖ్య నేతలు వాలిపోయి కండువాలు కప్పేస్తున్నారు. బోధ్, ముధోల్, ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లా సిర్పూర్ టీ, నిర్మల్ నియోజకవర్గాల్లో ఈ సంస్కృతి పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు కలియదిరుగుతూ కండువాలు కప్పుతూ తమ బలాన్ని చాటుకుంటున్నారు. రంగులు మారే రాజకీయం చిత్ర విచిత్రాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఓ పార్టీ మద్దతుదారుడిగా ఉండి నామినేషన్ వేస్తే మరుసటి రోజే మరో పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీలో మద్దతు దొరక్కపోయినా, పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి వచ్చినా మర్నాడు కండువా మార్చేస్తున్న పల్లెటూరి మోనగాళ్లు ఎందరో ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టర్లు పెట్టుకుని వైరల్ చేసుకుంటున్నారు. అంతేకాదు, తమ పార్టీ మద్దతుదారులు ఎవరు బరిలో ఉంటారో చిట్టా రిలీజ్ చేస్తున్నారు. పార్టీ నేతలు వారి లాభం వారు చూసుకుంటుంటే పక్క పార్టీకి హ్యాండ్ ఇచ్చి వచ్చా ఖర్చులు భరించాలని ఇటు రూల్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఒక్క ఆదిలాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఇవే చిత్రాలు.